అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ విషయంలోనే జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విభజన హామీలు సాధించడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని మాధవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వల్లే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కల సాకారమైందన్నారు. చిన్న విషయం కాదు. ఆ విధంగా మన రైల్వే జోన్ రావటంలో కూడా మన పార్టీ యొక్క పాత్ర గణనీయమైంది. విభజన హామీ సంబంధించి అన్ని అంశాలను కూడా సాధించుకుంది. రాబో కాలంలో ఏదైతే SIR ఉందో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించింది, అన్ని రాష్ట్రాల్లో విజయం సాధించడంలో, చొరబాటుదారులు ఓటర్లుగా నమోదైతే వాళ్ళని తొలగించడంలో మనం పోషించిన పాత్ర, దాని కారణంగా జరిగిన అనేక రకాల పరిణామాలు, దాని తర్వాత మన ప్రాంతంలో కూడా ప్రారంభం కాబోతున్న త్వరలో